వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వీరభద్రాసనము 3. ఈ వీరభద్రాసనం 3 మనము బోల్సర్ సహాయంతో చేయబోతున్నాము. ఇంతకుముందు ఇలాంటి బోల్సర్ సహాయం ఉపయోగించి వీరభద్రాసనం 3 చేసాము, కానీ అక్కడ మనము బోల్సర్ని వేరే విధంగా వాడాము. ఈరోజు మనం వాడే బోల్సర్ సహాయము కొద్దిగా వేరేగా ఉంటుంది. వీరభద్రాసనం 3 నడుముకి సంబంధించిన ఆసనాలలో ఒకటి. అలానే వీరభద్రాసనం 3 బ్యాలెన్స్ పాస్చర్స్లో ఒకటి. వీరభద్రాసనం 3 స్టాండింగ్ పాస్చర్స్లో ఒకటి. అయితే స్టాండింగ్గా మన కాళ్ళని బలంగా దృఢంగా చేస్తుంది, నడుములపై కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలానే మన శరీరంలో బ్యాలెన్స్ని కూడా ఈ యొక్క ఆసనము బ్యాలెన్స్ని తీసుకొస్తుంది. కాబట్టి ఇన్ని విధాలుగా మనకు చాలా హెల్ప్ఫుల్గా ఈ ఆసనం ఉంటుంది. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేసేటప్పుడు బోల్సర్ని ఎక్కడ వాడవచ్చు, ఎందుకు వాడాలి అనే దానిపై చర్చిస్తాము. ఈ విధంగా మోకాలపై వెళ్ళిపోండి. మూలకాలపై వెళ్ళి ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఇక్కడ వీపుని మరీ ఆర్చ్ చేయకూడదు, బ్యాక్ని రౌండ్ చేయకుండా వీపుని స్ట్రైట్గా చేయాలి. స్ట్రైట్గా చేయడానికి ఈ విధంగా ఉండాలి. ఇక్కడ ఇలా ఉంటూ మనము వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా వీపు ఆర్చ్ చేయడము, బ్యాక్ రౌండ్ చేయడము, వీపు ఆర్చ్ చేయడము, బ్యాక్ రౌండ్ చేయడము చేయవచ్చు. దాని తర్వాత కుడి కాలుని వెనకాల తీసుకెళ్ళి ఇలా చెయ్యి కాలు ఒక హైట్లో ఉండేలాగా చూడాలి. కాళ్ళ వేళ్ళని ఇక్కడ మన వైపు లాగాలి. ఈ విధంగా మనము నడుముని లోపలి వైపు టర్న్ చేయాలి. కాలు భుజము ఒక హైట్లో ఉందా లేదా చూడండి. ఇలా కాలుని పైకి లేపడం వలన కాలు కండరంలో చాలా 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 తీవ్రంగా స్ట్రెచ్ అనేది మనకు పడుతుంది. కిందికి వచ్చేయండి. మళ్ళీ రెండో కాలుని కూడా అదే విధంగా లేపుదాము. ఇలా కాలుని లేపడమే కాకుండా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. భుజము, కాలు, తొడ, నడుము 3 ఒక హైట్లో ఉన్నాయా లేవా చూడండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే బ్యాలెన్స్ చేయాలి. చేసి మోకాల్ని కిందికి తీసుకొని వచ్చేయండి. మళ్ళీ కుడి కాల్ని వెనకాల తీసుకెళ్దాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఈ కాలు తొడ పైకి వెళ్ళడంతో వీపులో మనము ఆర్చ్ చేయరాదు. వీపులో ఆర్చ్ చేయకుండా పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ కాళ్ళ వేలని మనవైపు చేస్తూ ఈ విధంగా ఉండి కిందికి రావాలి. అలా చేసి అధోముఖ శ్వానాసనం చేయండి. కాళ్ళని ఇంకొద్దిగా ఆడించుతాము. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఒకసారి భుజంగాసనం చేసి అధోముఖ శ్వానాసనం చేద్దాము. ఇప్పుడు పాదాలని ఈ విధంగా పెట్టేసి మోకాల్ని బెండ్ చేస్తూ పైకి వచ్చేసేయండి. ఎడమ పాదంపై వెయిట్ బాగా పెట్టేసి ఇలా పైకి రావాలి.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మోకాల్ని బెండ్ చేయండి. తొడలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. రెండు చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనము, ఇలా భుజంగాసనము, మళ్ళీ అధోముఖ శ్వానాసనం చేసి ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చేసి ఇలా పైకి వచ్చేద్దాము. ఇక్కడ మనము కొంత సమయం పాటు వీరభద్రాసనం 1లో ఉండాలి. వీరభద్రాసనం 1లాగా ఇక్కడ కాళ్ళు ఉన్నాయి, చేతులను మాత్రం నేను అలా తీసుకెళ్ళలేదు. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి మళ్ళీ కిందికి వెళ్ళి అధోముఖ శ్వానాసనంలో ఉంటూ కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. కాళ్ళల్లో చేతులలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేసేయండి. ప్రాచీన పద్ధతిలో వచ్చే హఠయోగాలో ఇలా ఆసనం తర్వాత కొద్దిగా గ్యాప్ని తీసుకుంటారు. ఇంకా ఆసనంలో ఎక్కువ సమయం పాటు మనము ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనము వీరభద్రాసనం 3 దేని సహాయం లేకుండా చేయబోతున్నాము. ఇలా అధోముఖ శ్వానాసనం నుంచి కుడికాల్ని ముందుకు తెచ్చి నడుముని పట్టుకోండి. ఇలా కుడికాలుని ఇంకా కుడివైపు చేసి ఇలా బ్యాలెన్స్ చేస్తూ ఎడమ మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి ఈ విధంగా ఎడమ కాల్ని పైకి లేపాలి. ఎడమ భుజము, ఎడమ పృష్ఠభాగము, ఎడమ పాదము 3 ఒక లైన్లో ఉన్నాయా గమనించండి. ఇక్కడ కావాలంటే ఈ కుడి మోకాల్ని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. ఇలా కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసేయండి. కావాలంటే కాళ్ళని ఈ విధంగా మార్చవచ్చు. మీరు కావాలంటే భుజంగాసనంలో వెళ్ళి పైకి వచ్చి మళ్ళీ కాళ్ళని మార్చవచ్చు. ఇక్కడ మన ఎడమ పాదాన్ని ఎడమవైపు చేస్తూ నడుముని పట్టుకొని పొట్ట కండరాలు మళ్ళీ బయటికి రాకుండా చూస్తూ, వీపులో ఆర్చ్కి రాకుండా చూస్తూ నడుము కండరాలని ఇలా పట్టుకొని మనము బ్యాలెన్స్ చేస్తూ నడుముని పట్టుకుంటూ ఇలా వీరభద్రాసనం 3లో వెళ్ళాలి. ఎడమ మోకాల్ని బెండ్ చేయండి. కుడి కాలు వేళ్ళని మన వైపు లాగుతూ ఇలా పృష్ఠభాగము, భుజము, కాలు 3 ఒక లైన్లో ఉన్నాయా గమనించాలి. అయితే చాలామంది వ్యక్తులు ఇలా కాలుని వంకరగా చేస్తారు. కాలుని వంకరగా చేయకుండా ఈ విధంగా లోపలి వైపు చేస్తూ ఈ 2 భుజాలని ఒక హైట్లో పెట్టాలి. ఉన్నాయా లేదా గమనించాలి. ఇలా చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. అయితే కాలుని ఎప్పుడైతే కింది వైపు మనం అలా లాగుతామో మన బ్యాలెన్స్ తప్పిపోతుంది. బ్యాలెన్స్ తప్పకుండా మనకు దేని అయినా సహాయం ఉంటే బాగుంటుంది. అలానే చాలామంది వ్యక్తులు ముందు పడిపోతామా అనే భయం అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా బోల్స్టర్ని, దిండుని, చైర్ని పెట్టుకొని ఈ విధంగా మీ ఎడమ పాదాన్ని ఇంకా ఎడమవైపు చేస్తూ, కుడి పాదాన్ని కుడివైపు చేస్తూ, ఎడమ మోకాల్ని బెండ్ చేస్తూ ఇలా కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ టర్న్ చేద్దాము. కుడి కాలు పృష్ఠభాగం హైట్లో ఉందా లేదా, కుడి కాళ్ళ వేలు కింది వైపు ఉన్నాయా లేవా, ఛాతీని పైకి లేపాలి, కాలుని ఇంకా పైకి లేపాలి, పృష్ఠభాగాన్ని ఇలా టర్న్ చేయాలి. ఇవన్నీ భాగంలో, నడుములో, తొడలల్లో, పృష్ఠభాగాలలో చాలా స్ట్రెయిన్ అనేది లభిస్తుంది. ఇలా ప్రాప్ని ఎప్పుడైతే యూస్ చేసి మనం ఆసనం చేస్తామో అప్పుడు ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నించాలి. అలా ఉండి పైకి వచ్చేసేయండి. కాళ్ళని మార్చుదాము. అలా మార్చి రెండు వైపు కూడా ఇదే ఆసనాన్ని చేయబోతున్నాము. ఇలా ఎడమ కాలుని పైకి చేయండి.
ఎడమ కాళ్ళ వేలు కింది వైపు ఉండాలి. అయితే మడమ బాగా పైకి రావాలి. భుజం కూడా అదే విధంగా పైకి రావాలి. కావాలంటే కుడి మోకాల్ని బెండ్ చేయండి. అయితే మోకాల్ని ముందు వైపు బెండ్ చేయాలి, బయటి వైపు బెండ్ చేయాలి. లోపటి వైపు ఈ విధంగా బెండ్ చేయకూడదు. చాలాసార్లు ఈ యొక్క ఎడమ చెయ్యి ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చూస్తూ నెమ్మదిగా ఆసనం చేసి బయటికి వచ్చేయండి. ఈ లోవర్ బ్యాక్ ప్రాంతంలో మనకు చాలా మంచి స్ట్రెచ్ అనేది లభించింది. ఈ యొక్క స్ట్రెచ్ మన పృష్ఠ కండరాలలో, నడుములో ఉండే కండరాలని చాలా ఓపెన్ చేస్తుంది. అలానే ఈ యొక్క తొడ వెనకాల ఉండే కండరాలపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా ఆసనం మనం ఎప్పుడైతే చేస్తామో బ్యాక్ ప్రాబ్లమ్స్, లెగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వెళ్ళిపోయి మనకు చాలా ఆరోగ్యత, అలానే ఆ యొక్క మసిల్స్లో ఉండే స్టిఫ్నెస్ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉండడము, వీపులో వంపు ఉండడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఆసనంతో చాలా లాభాలని పొందగలుగుతారు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వీరభద్రాసనం 3. వీరభద్రాసనము, ఇక్కడ వీరం అనే శబ్దము అలానే భద్రం అనే శబ్దము చాలా ఇంపార్టెంట్. ఈ ఆసనంలో మన సంపూర్ణ బాడీ అలర్ట్గా ఉండాలి. సైనాధిపతిలాగా చాలా అలర్ట్గా ఉండాలి. అదే ఈ యొక్క ఆసనంలో ప్రత్యేకత. వీరభద్రాసనంలో 1, 2, 3 ఉన్నాయి. దాంట్లో 3వ ఆసనం మనం చేస్తున్నాము. అది కూడా ఈ యొక్క బోల్సర్ సహాయాన్ని తీసుకొని చేస్తున్నాము. ఇక్కడ మనము ఎప్పుడైతే బోల్సర్నో, గోడనో ఏదైనా ప్రాప్ని వాడి ఆసనాన్ని చేస్తామో అప్పుడు ఆ యొక్క ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి మనము ప్రయత్నించాలి. అలా చేయడం వలన ఆ యొక్క ఆసన ప్రభావము మన శరీరంపై బాగా పడుతుంది. అలానే ఈ బోల్స్టర్ లేదా ప్రాప్స్ మనము ఉపయోగించడం వలన మనము పాస్చర్ కూడా ఎక్కువ సమయం పాటు చేయగలుగుతాము. లేదా ముఖ్యంగా ఇలాంటి వీరభద్రాసనం 3 బ్యాలెన్సింగ్ పాస్చర్ కూడా తొందరగా బయటికి వచ్చేస్తాము. అలా కాకుండా చూడాలి. ముందుగా మనము వార్మప్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని చేద్దాము. మనము వీపుని నిటారుగా పెట్టి మోకాలపై వెళ్ళిపోదాము. అరిచేతులని భుజాల కింద పెట్టేసేయండి. అలా పెట్టేసి చేతులని కింద ప్రెస్ చేయాలి. థమ్స్ని ఒకదానికొకటి పాయింట్అవుట్ చేయాలి. అన్ని వేళ్ళని దూరంగా చేయాలి. మోచేతులని 1/2 ఇంచ్ బెండ్ చేసిన, భుజాలు బాగా యాక్టివ్గా ఉండేలాగా, నడుముల కింద మోకాళ్ళు ఉండేలాగా, మోకాళ్ళు కూడా దూరంగా ఉండేలాగా చూడాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనము స్టార్టింగ్ పొజిషన్ని బాగా అలైన్ చేసి ఉంటామో అప్పుడు మొత్తం పాస్చర్ బాగా యాక్టివ్గా చేయగలుగుతాము. ఇప్పుడు కుడి కాలుని గాలిలో పైకి తీసుకెళ్దాము. ఇలా గాలిలో పైకి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క కాలు మడమ, ఈ యొక్క భుజము 2 ఒక లైన్లో ఉండాలి. కాబట్టి కాళ్ళ వేళ్ళని కొంచెం కిందికి తీసుకొని వచ్చేసి తొడని పృష్ఠభాగాన్ని పైకి లేపండి. ముందు చూడండి. చేతులు బెండ్ చేయరాదు. చేతులు కింద ప్రెస్ చేస్తూ స్ట్రైట్గా పెట్టండి. వీపుని ఆడ్ చేయరాదు. ఈ యొక్క పొట్ట కండరాలని బిగించండి. ఇప్పుడు కాళ్ళ వేళ్ళని మొత్తము మన వైపు లాగాలి. అన్ని కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. ఆ కాలులో ఏమనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు ఆ యొక్క కుడి పృష్ఠభాగము నడుము భాగం దగ్గర మన ధ్యానాన్ని కేంద్రీకరించి ఆ నడుముని కొంచెం పైకి లేపండి. కానీ ముందు చూడాలి. ఇలా చేయడం వలన ఆ కుడి కాలులో ఉండే ప్రతి ఒక్క కండరము బాగా యాక్టివేట్ అయింది. కావాలంటే ఇక్కడ ఇంకొక నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు ఉండవచ్చు. కాలులో పడే ఆ తీవ్రమైన స్ట్రెచ్ నడుము నుంచి, పొట్ట నుంచి పృష్ఠభాగంలో, తొడలో ఏర్పడుతుంది. మోకాల్ని కింద పెట్టేసేయండి. మోకాళ్ళని దగ్గర పెట్టకూడదు, దూరంగా పెట్టాలి. అలానే ఎడమ కాలుని కూడా పైకి చేద్దాము. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగేసి పృష్ఠభాగాన్ని కొద్దిగా పైకి చేయాలి.
ఈ యొక్క పొట్ట కండరాలని లోపలికి ఇంకా బిగించండి. అలా బిగిస్తూ పృష్ఠ కండరాన్ని ఇంకొంచెం పైకి చేస్తూ, తొడ కండరాన్ని ఇంకొంతిగా పైకి చేస్తూ, మోచేతులని మాత్రం రిలాక్స్గా పెట్టాలి. వ్రిస్ట్ని రిలాక్స్గా పెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చేసి మళ్ళీ మొదటి వైపు ఉన్న కాలుని స్ట్రైట్ చేద్దాము. ఇక్కడ మన శరీరాన్ని టిల్ట్ కూడా చేస్తాము, అలా చేయకూడదు. రెండో వైపు కూడా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా యాక్టివేట్ చేద్దాము. మడమలని పైకి కిందికి చేసేసి ఇక మనము కుడి కాలుని ముందుకు పెట్టేసి వీరభద్రాసనంలో పైకి రావాలి. ఎడమ పాదాన్ని కింద పెట్టేసేయండి. అలా పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ నడుముని పట్టుకోవాలి. నడుము దగ్గర, వీపు దగ్గర ఆర్చ్ కాకుండా పొట్టని లోపలికి బిగించాలి. కాలు మరి అంత దూరంగా ఉండకూడదు, మరి అంత దగ్గరగా ఉండకూడదు. కావాలంటే మనము ఈ యొక్క కుడి కాలుని ఇంకొంచెం వెనకాల తీసుకెళ్దాము. బోల్స్టర్ని ఇలా ముందుకు తెచ్చి పెట్టేసేయండి. బోల్స్టర్ హైట్ని మీడియం హైట్లో తీసుకెళ్ళాలి. బోల్స్టర్ని అలా పెట్టేసి ఇక మనము బోల్స్టర్ని పట్టుకొని ఆ వెనకాల ఉన్న ఎడమ పాదాన్ని పైకి లేపుదాము. అయితే ఈ బోల్స్టర్ భుజాల కింద ఉండాలి. ఇక్కడ భుజాలు అంత దూరంగా లేవు కాబట్టి బోల్స్టర్ని ఇంకా ముందుకు చేద్దాము. ఇక్కడ మనము హస్తాలను దూరంగా చేసి ఛాతీని విశాలంగా చేయాలి. ఛాతీని పైకి లేపండి. ఈ యొక్క కుడి మోకాల్ని కొద్దిగా బెండ్ చేయాలి. ఆ మోకాల్ని బయటి వైపు బెండ్ చేయాలి. ఒకసారి కిందికి వచ్చి ఆ కుడి పాదాన్ని ఇంకా కుడివైపు చేద్దాము. ఇప్పుడు ఆసనంలో ఎడమకాల్ని పైకి లేపండి. ఎడమకాలుని మీ యొక్క కుడి పృష్ఠభాగాన్ని ఇటు ఎడమ వైపు చేస్తూ ఉండాలి. వెయిట్ని ఆ కాలుని తొడని ఇంకా పైకి లేపండి. ఈ విధంగా కుడి మోకాల్ని బెండ్ చేస్తూ ఎడమ కాల్ని బాగా స్ట్రైట్గా చేయాలి. తొడని ఇంకా స్ట్రైట్ చేయండి. ఈ తొడ కండరంపై ధ్యానాన్ని కేంద్రీకరించి తొడని యాక్టివేట్ చేసి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. మడమని ఇంకొంచెం పైకి చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఛాతీని ఇంకా పైకి చేసి నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసి మనము పైకి వచ్చేద్దాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వీరభద్రాసనం. వీరభద్రాసనంలో ఇది థర్డ్ వేరియేషన్. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన నడుం కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్ళ కండరాలకు కూడా చాలా మంచిది. కాళ్ళు కండరాలు బాగా టోన్ అవుతాయి. అలాగే లోయర్ బ్యాక్కి మంచి స్ట్రెచ్ లభిస్తుంది. లోయర్ బ్యాక్కే కాకుండా కాళ్ళ కండరాలకు కూడా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఇప్పుడు ఎడమ కాలుని ఎడమ వైపు చేసి వీరభద్రాసనం చేయండి. కుడి కాలుని వెనకాల పెట్టండి. ఇలా వీరభద్రాసనం ఒకటి చేద్దాము. వీపుని నిటారుగా పెట్టేసి రెండు కాళ్ళని బాగా యాక్టివేట్ చేయండి. కుడి కాళ్ళ వేలని మన వైపు బాగా లాగాలి, అంటే మోకాల వైపు బాగా లాగాలి. ఇప్పుడు చేతులని మన బోల్సర్పై పెట్టేసి ఆ కుడి కాళ్ళని పైకి చేద్దాము. కుడి కాళ్ళ వేలని మన వైపు లాగుతూ ముందుకు చూస్తూ ఆ కాలు వంకరగా ఉండకూడదు. ఎడమ మోకాల్ని కొద్దిగా బెండ్ చేసిన కుడి కాలుని స్ట్రైట్గా పెడుతూ ఇక్కడ అలానే ఉండాలి. కొంత సమయం పాటు ఇలా ఉండి నెమ్మదిగా కాలుని కిందికి తెచ్చేసేయండి. మన పృష్ఠభాగంలో తొడలల్లో, తొడ వెనకాల భాగంలో, నడుము కింది ప్రాంతంలో బాగా స్ట్రెచ్ వచ్చింది. ఈ స్ట్రెచ్ చాలా అమూల్యమైన స్ట్రెచ్. ఇలా కొంత సమయం పాటు నిలబడవచ్చు. దాని తర్వాత రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన లోయర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది. అలాగే కాళ్ళ కండరాలు కూడా రిలాక్స్ అయిపోతాయి.
మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కింద పడిపోకుండా చూడాలి. ముఖ్యంగా వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు చేసేటప్పుడు వాళ్ళకు కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందు గురించే మనం ఇక్కడ బోల్సర్ని ఇక్కడ వాడుతూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. బ్యాక్లో పెయిన్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఆసనం చేయడం వలన బ్యాక్ పెయిన్ ఎక్కువ అవ్వచ్చు. కానీ ఈ యొక్క ఆసనం ఎక్కువగా కరెక్ట్గా మీరు చేసినట్టు అయితే బ్యాక్ పెయిన్ అనేది వెళ్ళిపోతుంది. కాళ్ళ కండరాలలో స్టిఫ్నెస్ బాగా ఉండే వాళ్ళకి మంచిది. కానీ మీరు ఎంత ఆ యొక్క ప్రాబ్లం దేని వలన వస్తుంది అనేది కనుక్కొని దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో వీరభద్రాసనంలో థర్డ్ వేరియేషన్. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ప్రాక్టీస్ చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.